వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సింహా వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆంధ్ర స్పెషల్ అయిన రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సో దీనికి ఏంటంటే మనం టైగర్ ప్రాన్స్ తీసుకున్నాం, చూసారు కదా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఫ్రెష్ ప్రాన్స్ అండి. ఆబ్వియస్లీ మనకి అందరికీ తెలిసిందే కదా, టైగర్ ప్రాన్స్ తోటి రొయ్యల వేపుడు చేసుకుంటే చాలా అవసరంగా ఉంటుంది. అది చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ వాటర్ బాయిలింగ్ పెట్టుకున్నానండి. అలాగే రొయ్యలు తీసుకున్నాను కదా, ఇవి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్. ఇందాక వాటర్ పెట్టుకున్నాను కదా, అవి బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇవి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకున్నవి, ఇవి అందులో వేసి బాగా ఉడకపెట్టుకోవాలండి. ఒక 50% కుక్ అయిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ ఒకటి వస్తుంది కదండి, అది పోతుంది. సో అలాగే మనకి హాఫ్ కుక్ అయిపోతుంది కాబట్టి ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని రొయ్యలు పక్కన పెట్టుకోవాలి. సో ఇలా రొయ్యలు పక్కన పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా కొంచెం వాల్స్ పెట్టుకుంటే వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మన రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకుంటున్నాను. అవి వేసుకొని బాగా ఒకసారి ఆయిల్ రొయ్యలకి మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మసాలా మొత్తం బాగా పట్టింది కదా, ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను నేను ఇందులో. కర్డ్ వేయడం వల్ల ఏంటంటే మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా కలుపుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అంటే లైక్ పెరుగులో వచ్చిన వాటర్ అంతా మొత్తం ఆపరేట్ అయిపోయేలాగా బాగా కుక్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు మొత్తం కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, బాగా పట్టేసింది మసాలా అంతా కూడా, చూస్తుంటే యమ్మీగా ఉంది కదా. సో ఇప్పుడు లాస్ట్లో దించుకునే ఒక 2 మినిట్స్ ముందు మనం నిమ్మకాయ వేసుకుంటున్నానండి, ఒక హాఫ్ చెక్క. అంతే, ఒకసారి మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే ఆంధ్ర స్టైల్లో రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయిపోతుంది, చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటి వరకు ఒకసారి ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.